Now C comma B data type, sorry, ఇంకొక పారామీటర్ B, AB రెండు పారామీటర్స్ ఉన్నాయి. ఇక్కడ A ప్లస్ B అంటున్నాను. ట్రేస్లో ఏం రావాలి? A ప్లస్ B. ఇటు వాల్యూస్ ఏమి ఇవ్వలేదు, ఇంకా మనం పాస్ చేయలేదు, వాల్యూస్ పాస్ చేయలేదు, రైట్? మనం ఎంత పాస్ చేస్తే అంత A ప్లస్ B రావాలి. సో ఫంక్షన్ అయితే ఒకటే, ఒకే ఫంక్షన్ ఉంది, బట్ డిఫరెంట్ అవుట్పుట్స్ ఎలా వస్తాయో చూడండి. టెస్టింగ్ కాల్ చేస్తున్నాను ఫంక్షన్ని. అయితే వాల్యూస్ ఇవ్వాలి కదా పారామీటర్స్కి. సో ఫస్ట్ వాల్యూ 4 కామా సెకండ్ వాల్యూ 5. అవుట్పుట్ ఎంత వస్తుంది? 9. కరెక్ట్. ఇప్పుడు ఇంకొకసారి దీన్నే కాల్ చేస్తున్నాను. Ctrl+C, Ctrl+V. రెండోసారి కూడా కాల్ చేస్తున్నాను, బట్ ఇక్కడ వాల్యూస్ మారుస్తున్నాను. 2 let it be 5 లేదా మార్చండి, నో ప్రాబ్లం. 3 అంటున్నాను. ఇప్పుడు చూడండి, 2 + 3 6, ఇక్కడ 9. ఫంక్షన్ డిఫరెంట్ ఏరియాస్లో ఒకే ఫంక్షన్ కాల్ చేసినప్పటికీ అవుట్పుట్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఇచ్చిన పారామీటర్స్ డిఫరెంట్గా ఇస్తున్నారు కాబట్టి ఫంక్షన్ ఒకటే, బ్లాక్ ఆఫ్ కోడ్ ఒకటే, బట్ ఎగ్జిక్యూషన్లో అవుట్పుట్ మాత్రం డిఫరెంట్గా వస్తుంది, ఎందుకంటే ఇచ్చిన పారామీటర్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి. ఓకే, రెండు సార్లు కాల్ చేశారు, బట్ పారామీటర్స్ మాత్రం డిఫరెంట్గా ఇచ్చారు, సో అవుట్పుట్ డిఫరెంట్గా వస్తుంది. నౌ నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే ఒక ఫంక్షన్లో వేరొక ఫంక్షన్. ఈ ఫంక్షన్ నేమ్ FIRST, ఫస్ట్ కీవర్డ్ అలా బ్లూగా టర్న్ అయింది అంటే అది కీవర్డ్, సో కీవర్డ్ని మనం వాడకూడదు. దెన్ 1 కూడా కీవర్డే. ఓకే, 1 కీవర్డ్ కాదు, వెరీ గుడ్. ట్రేస్ ఫస్ట్ ఫంక్షన్. ఓ ఫంక్షన్ రాశాను, ఆ ఫంక్షన్ కాల్ చేస్తే ఏమొస్తుందంటే ఇప్పుడు సింపుల్గా ఫస్ట్ ఫంక్షన్ అనే అవుట్పుట్ వస్తుంది. ఇంకప్పుడు కాల్ చేయలేదు. కాల్ చేయాలంటే ఏం చేయాలి? 1 అన్ని విడిగా రాయాలి, రైట్? ONE 1, దట్స్ ఇట్, అయిపోయింది. ఫస్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వేరే ఫంక్షన్ రాస్తున్నాను. సెకండ్ ఫంక్షన్. ఓకే, ఈ ఫంక్షన్లో ఏమి రాయడం లేదు, సెకండ్ ఫంక్షన్ కంటూ ప్రత్యేకంగా ఏం లేదు, ఏ కోడ్ రాయడం లేదు. సింపుల్గా సెకండ్ ఫంక్షన్ ఏం రాస్తున్నానంటే ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. 1, ఇది ఒక ఫంక్షన్ ఫస్ట్ అనేది, సెకండ్ కూడా ఫంక్షనే. ఈ సెకండ్ ఫంక్షన్లో ఎటువంటి కోడ్ లేదు, బట్ సింపుల్గా ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. సో దీన్ని డైరెక్ట్గా కాల్ చేయట్లేదు, ఈ ఫంక్షన్ కాల్ చేస్తే మొట్టమొదటి ఫంక్షన్ కాల్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మన ప్రైమరీగా ఇది ఈ ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేయాలంటే ఏం చేయాలి? సెకండ్ ఫంక్షన్ కాల్ చేస్తే సరిపోతుంది. సెకండ్, దట్స్ ఇట్, అయిపోయింది. ఇప్పుడు కాల్ చేస్తుంది సెకండ్ ఫంక్షనే, బట్ కాల్ అవుతుంది మాత్రం ఫస్ట్ ఫంక్షన్. కాల్ చేస్తుంది సెకండ్ ఫంక్షన్ని, బట్ ఎగ్జిక్యూట్ అవుతుంది మాత్రం ఫస్ట్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ ఎందుకు? సెకండ్ ఫంక్షన్లో ఏమి లేదు, కాల్ చేస్తుంది సెకండ్ ఫంక్షనే, బట్ సెకండ్ ఫంక్షన్లో ఎటువంటి కోడ్ లేదు, సింపుల్గా దీన్ని కాల్ చేస్తున్నాం అంతే. సో దీన్ని కాల్ చేస్తున్నాం కనుక ఎగ్జిక్యూట్ అవుతుంది మాత్రం ఫస్ట్ ఫంక్షన్, రైట్? ఫస్ట్ ఫంక్షన్కి లేదా సెకండ్ ఫంక్షన్కి తన ఓన్ కోడ్ కూడా ఉండవచ్చు. ఉదాహరణకి ఈ సెకండ్ ఫంక్షన్లో ట్రేస్ సెకండ్ ఫంక్షన్, ఈ స్టేట్మెంట్ దేనికి సంబంధించింది? సెకండ్ ఫంక్షన్కి సంబంధించింది. సో ఇప్పుడు కాల్ చేస్తే ఈ సెకండ్ ఫంక్షన్ యొక్క కోడును అలాగే
మొదటి ఫంక్షన్ యొక్క కోడ్ను కాల్ అవుతాయి, రెండు ఒకేసారి కాల్ అవుతాయి. ఎందుకంటే దాని నేమ్ని ఇక్కడ కాల్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ నేమ్ని కాల్ చేస్తున్నాం కనుక. కంట్రోల్ ఎంటర్. సెకండ్ ఫంక్షన్, ఫస్ట్ ఫంక్షన్. ఓకే, ఎందుకంటే ఈ ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నప్పుడు ఇందులో ఉన్న కోడ్ ఫ్రమ్ టాప్ టు డౌన్ ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ ఫస్ట్ ఫంక్షన్ కాలింగ్ని కట్ చేసి పైన పెట్టాను అనుకోండి, మొట్టమొదటి కాల్ అయ్యేది 1 అంటే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. తర్వాత స్టేట్మెంట్ ఏంటి, ఈ స్టేట్మెంట్ దేనికి సంబంధించింది, సెకండ్ ఫంక్షన్కి సంబంధించిన స్టేట్మెంట్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫంక్షన్, సెకండ్ ఫంక్షన్. సో ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ని క్రియేట్ చేయటం లేదా కాల్ చేయటం. ఓకే, ఇటువంటి సినారీస్ కూడా ఇన్ జనరల్గా ఇటువంటి సినారీస్ మనకి ఉంటాయి, ఫంక్షన్ లోపల ఫంక్షన్ కాల్ చేయటం. ఓకే, దిస్ ఈజ్ నెస్టెడ్ ఫంక్షన్. నా ఇప్పుడు వాయిడ్ ఎందుకు వాడతాము అనేది చూద్దాం. సో ఇవన్నీ కూడా క్లియర్ చేస్తున్నాను. అగైన్ దీనికి టెస్టింగ్ అని పేరు పెడుతున్నాను. టెస్టింగ్. పారామీటర్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా వాల్యూస్ ఇస్తున్నాను. పారామీటర్స్ ద్వారా కానీ ఫంక్షన్ సేమ్ ఎగ్జిక్యూషన్ చేయొచ్చు, డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3. ఓకే, రిటర్న్ ఏ ప్లస్ బి. ఈ ఫంక్షన్, ఈ ఎంటైర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు, ఎంటైర్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తం కూడా ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఒక అవుట్పుట్ ఇస్తుంది, రిటర్న్ చేస్తుంది, ఒక వాల్యూని ఇస్తుంది. ఆ వాల్యూ ఏంటంటే ఏ ఈక్వల్ టు 2 అంటే నెంబర్ డేటా టైపు, బి ఈక్వల్ టు 3 అంటే నెంబర్ డేటా టైపు, ఏ ప్లస్ బి అంటే 2 ప్లస్ 3 అంటే 5. అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయితే మనకి మొత్తం ఏమి రిటర్న్ చేస్తుందంటే 5ని రిటర్న్ చేస్తుంది. ఈ ఫంక్షన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ అనే వాల్యూని బి అనే వాల్యూని యాడ్ చేసి ఆ వాల్యూని మనకు చూపిస్తుంది. ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది, ఇస్తుంది ఆ వాల్యూని. సో ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది కనుక ఇక్కడ వాయిడ్ అనేది పెట్టకూడదు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఈ ఫంక్షన్ ద్వారా ఏం రిటర్న్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, నెంబర్ని రిటర్న్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3, both are numbers, and a plus b equal to 5, so that's also a number. So return చేస్తుంది ఏ డేటా టైప్ అంటే నెంబర్. నౌ br. ఇప్పుడు వాయిడ్కి బదులు ఈ ఎంటైర్ ఫంక్షన్ దేని రిటర్న్ చేస్తుంది అంటే నెంబర్ని రిటర్న్ చేస్తుంది, రైట్? ఓకే, సో ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ అంటే ఎటువంటి అవుట్పుట్ కనిపించదు. ఇక్కడ ఈ బటన్ ప్రీవియస్ అక్కడ ఎప్పుడో పెట్టాను, మళ్ళీ మర్చిపోయాను, తీసేస్తున్నాను, దాన్ని అవసరం లేదు. ఇప్పుడు ఎటువంటి అవుట్పుట్ కనిపించదు, ఎందుకంటే రిటర్న్ చేసింది. ఈ ఫంక్షన్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే, ఇది కాల్ చేయలేదు కదా. టెస్టింగ్. ఓకే, టెస్టింగ్, రైట్. ఎంటర్. ఫంక్షన్ కాల్ చేసినప్పటికీ అవుట్పుట్ ఏం కనిపించట్లేదు, ఎందుకంటే ఇది ఎగ్జిక్యూట్ అయ్యి 5ని రిటర్న్ చేసింది. బట్ ఆ నెంబర్ రిటర్న్ చేసింది, ఆ రిటర్న్ చేసిన వాల్యూని మనం ఏదో ఒక వేరియబుల్లోకి పంపిస్తే కానీ చూడలేం. ఓకే, అంటే ఆ రిటర్న్ చేసిన వాల్యూని చూడాలి అంటే ఏదో ఒక వేరియబుల్లో పంపించాలి ఆ రిటర్న్ చేసిన వాల్యూని. ఉదాహరణకి